మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్తుతి కావ్యం. శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే 500 శ్లోకాలనే మూక పంచసతి అంటారు. ఆయన పుట్టుకతో మూగవారు. ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలన్నీ స్తుతించారట. ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట. సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట. ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి 68వ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెరియావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా 31 శ్లోకాలను ఎంచి మూక పంచసతీ సారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి. మూక పంచసతీ సారం విశిష్టతను తెలుసుకున్నాం కదా. 22వ శ్లోకం మందస్మిత శతకం నుంచి 24వది కర్పూరై అమృతై. ఈ శ్లోకంలో మూకశంకరేంద్రులు అమ్మను ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఓ కాంచీపుర నాయకి, ఓ కామాక్షి మాత, జగజ్జనని, జగత్తుకు మాత అంటూ సజ్జనై సంస్తూయతే సమతయాః. సత్పురుషులు సజ్జనైహి అంటే సత్పురుషులు, సంస్తూయతే అంటే ఈ విధంగా స్తుతిస్తున్నారు, సమతయాః పోలుస్తూ అంటే దానికి సమానంగా, ఈక్వల్లీ, సమతయ అంటే ఈక్వల్లీ సమానంగా ఈ విధంగా స్తుతిస్తున్నారట. ఎవరిని? ఇయం ముగ్ధస్మిత శ్రీహి, అమ్మ చిరునవ్వు యొక్క కాంతి ఈ విధంగా ఉంది అని స్తుతిస్తున్నారట. అది ఎలాంటిది అంటే కర్పూరై అమృతై చంద్రాతపై ముక్తాహారగుణై మృణాల వలయై. కర్పూర అంటే సుగంధ కర్పూరానికి, అమృతై అమృతానికి, చంద్రాతపై వెన్నెల కాంతికి, ముక్తాహార గుణై అనేక ముత్యాల హారాల యొక్క శోభకు, మృణాల వలయై మల్టిట్యూడ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ లోటస్ అట. తామరపూల సమూహం ఎంత అందంగా ఉంటుంది, అలాంటి వాటికి అన్నిటికీ సమానంగా అమ్మ యొక్క చిరునవ్వు మెరుస్తూ ఉందట, కాంతితో ఉంది అని చెప్తున్నారు. మరి అంతటి గొప్ప చిరునవ్వుల యొక్క కాంతి మమ నా యొక్క తాపశాంతి విధయే, నా దుఃఖాలను శమింపజేయడంలో కిం దేవి మందాయతే, ఎందుకు కామాక్షి మాత ఆలస్యం చేస్తున్నావు అని అడుగుతున్నారట. ఎందుకంత నెమ్మదిగా ఉన్నాయి, ఎందుకంత జాప్యం చేస్తున్నాయి అని అడుగుతున్నారట. మూకశంకరులు ఈ శ్లోకంలో అమ్మని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారట. అమ్మా, జగజ్జనని, కాంచీపుర నాయకి, సత్పురుషులు పుణ్యాత్ములు నీ చిరునవ్వుల శోభను ఈ విధంగా స్తుతిస్తున్నారు కదా. నీ చిరునవ్వు సుగంధ కర్పూరం లాంటిదని, అమృతం లాంటిదని, వెన్నెల కాంతితో సమానమని, అనేక ముత్యాల హారాల కాంతులతో పోటీ పడుతోందని, అనేక తామరపూల సమూహంతో సమానమని కీర్తిస్తున్నారు కదా. మరి అంతటి మహిమాన్వితమైన నీ చిరునవ్వు నా తాపాలను దుఃఖాలను తొలగించడంలో, శమింపజేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తోంది? కిం దేవి మందాయతే, ఎందుకు నెమ్మదిగా ఉంది, ఎందుకు జాప్యం చేస్తోంది అని ప్రశ్నిస్తున్నారని సారాంశం. కర్పూరై అమృతై జగజ్జననితే కామాక్షి చంద్రాతపైః ముక్తాహార గుణై మృణాల వలయైర్ముగ్ధస్మిత శ్రీరియం శ్రీకాంచీపుర నాయికే సమతయా సంస్తూయతే సజ్జనైః తత్తాదృక్ మమ తాపశాంతి విధయే కిం దేవి మందాయతే.